వీటన్నిటి గురించి లాస్ట్ టైమ్ మనం అందరం కూడా టచ్ చేయటం జరిగింది. లాస్ట్ టైమ్ మనం దాని గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మనకిప్పుడు నాకు తెలిసి ఒక పర్ఫెక్ట్ అవగాహన ఉంది సార్. నాకు తెలిసి దీని గురించి మనం ఒక పర్ఫెక్ట్ అవగాహనని కల్పించుకున్నాము అని అన్నది మాత్రం నాకనిపించింది. ఎందుకు అనంటే ఆల్ దీస్ డేస్ అండి. ఆల్ దీస్ డేస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనంటే ఒక ఇట్ సీమ్స్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఓకే. ఒక రకమైనటువంటి అభిప్రాయం జనసామాన్యంలో ఉండటం అని అన్నది మనం చూస్తూనే ఉన్నాము. దీనికి కారణం ఏంటి అనంటే మీడియా అండి. సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే టీవీ మీడియా కావచ్చు. కానీ వాళ్ళందరికీ తెలియని కొన్ని నిజాల్ని మనం లాస్ట్ టైం మాట్లాడుకోవటం జరిగింది. ఆ తర్వాత లీగాలిటీ అని అన్నదాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన కంపెనీ లీగాలిటీ అని అన్నటువంటి పాయింట్‌ని ఎంత సీరియస్‌గా తీసుకొని ముందుకు అడుగేస్తుంది అని అన్నది మనం మాట్లాడుకోవటం జరిగింది. మన కంపెనీ ప్రతి స్టెప్పు యాస్ ఫార్ యాస్ లీగాలిటీ ఈస్ కన్సర్న్డ్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా ఏవైతే కావాలో అవన్నిటిని కూడా చేసుకుంటూ వెళ్తుంది అని అన్నది మనం లాస్ట్ టైమ్ మనం ప్రూవ్ చేసుకోవడం అని అన్నది జరిగింది. ఓకేనా? దాని తర్వాత ప్రోడక్ట్‌లో ఉన్నటువంటి ఇదేదైతే ఉందో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది సప్లైకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఏమంటారు దాన్ని ప్యాకింగ్‌కి సంబంధించింది కావచ్చు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. అందులో కొన్ని ఒక్కొక్కటి 1, 2 పాయింట్‌లోనన్నది నేను మిస్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్లు నేను ఈ రోజున మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత మన సిస్టమ్ ఏదైతే ఉందో మన సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ప్లాన్ గురించి, ఆ ప్లాన్‌లో కొన్ని పాయింట్స్ మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నాము. వాటికి కొంచెం ముక్తాయింపనమాట. ఇంకొక 2, 3 పాయింట్లున్నాయి. ఆ రోజున సమయాభావం వల్ల చెప్పలేకపోయానని చెప్పేసి నేను గూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాని గురించి మనం కొంత చెప్పుకుందాము. ఆ తర్వాత 2.0 అని అన్నది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ది కంపెనీ, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ది ప్రొడక్ట్, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ది సిస్టమ్. 2.0లో టీమ్ లయన్స్‌లో ఉన్నటువంటి ఈ బాధ్యతని ఏదైతే మన భవిష్యత్తునే కాకుండా మన టీమ్ భవిష్యత్తును కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి లీడర్స్ అందరం మనం ఎవరైతే ఉన్నామో, మనం అందరం కూడా కొన్ని నియమాలకి, కొన్ని రెగ్యులేషన్స్‌కి లోబడి మనం అందరం గనక ఒకటే పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళితే, మన ప్రయత్నాలన్నీ యూనివర్సల్‌గా ఉంటే, మన ప్రయత్నాలన్నీ కూడా కామన్‌గా ఉంటే, అప్పుడు మనల్నందరినీ ఒక టీమ్ అంటారండి. ఈ మాట కూడా నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను గదా! ఒక బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బస్సు బయలుదేరింది. 50 సీట్ల బస్సు. 50 సీట్‌లో అందరూ 50 మంది కూర్చొనున్నారు. వీళ్ళందరూ ఒక్క చోటకే వెళ్తున్నారు. ఒక్క బస్సులోనే వెళ్తున్నారు. ఒకే డైరెక్షన్‌లో వెళ్తున్నారు. ఒకే టైంలో వెళ్తున్నారు. కానీ వీళ్ళందరూ టీమా? కాదండి. వాళ్ళందరూ టీమ్ కాదు. టీమ్ అంటే ఎవరు అనంటే పర్పస్ కూడా సేమ్ అయ్యి ఉండాలి. ఎక్కడికైతే వెళ్తున్నారో హైదరాబాదు ప్లేస్ అనన్నది ఒక్కటే కాదు. డైమండ్ దగ్గరికెళ్ళటం ఒక్కటే కాదు. మీరు డైమండ్ దగ్గరికెళ్ళాలి. నేను డైమండ్ దగ్గరికెళ్ళాలి. ఒక యూనిఫార్మిటీ, ఒక యూనివర్సల్ మెథడాలజీని మనం అవలంబించుకుంటూ, కొన్నిటిని పాటించుకుంటూ, ఈ రోజున టీమ్ లయన్ అని అన్నది కేవలం ఒక పదం కాదండి. ఒక వర్డ్ కాదు. అదొక బ్రాండ్ అయిపోయింది ఈ రోజున. అవ్వటానికి కారణం మనమే కదా! మనమే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది కాబట్టి, దాని గురించి కూడా ఒక 5, 10 మినిట్స్ మనం మాట్లాడుకుందాము. ఈ రకంగా ఈరోజు సెషన్‌ని మనం ముందుకు తీసుకెళ్దాం సార్. ఓకేనా? ఇకపోతే లాస్ట్ టైము కంపెనీ గురించి చెప్పేటప్పుడు, కంపెనీ లీగాలిటీ గురించి చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ ఆ పాయింట్‌లన్నీ కూడా నేను టచ్ చేయటం అన్నది జరిగిందండి. ఆ తర్వాత నేను మీకొక మాట చెప్పాను గదా! కొన్ని నా దగ్గర ఇప్పటికి ఉన్నాయని జెప్పేసేసి. వాటిల్లో ఒకటి దొరికింది నాకు. అదేంటి అనంటే, ఆ రోజున జరిగినటువంటి డిస్కషన్‌కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని స్టేట్ గవర్నమెంట్‌లకి రిలీజ్ అయినటువంటి లెటర్ ఏదైతే ఉందో, ఏదది డైరెక్ట్ సెల్లింగ్ డజంట్ కమ్ అండర్ ది సెక్షన్ ఆఫ్ ఇది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ కిందకి రాదు అని జెప్పేసేసి ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి పంపించినటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో, ఆ లెటర్ నా దగ్గర దొరికిందండి. ఆ రెండోది కూడా నేను వెతుకుతున్నాను. ఓకే. వాటెవర్ ఇట్ మే బి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే లీగాలిటీ గురించి, మన కంపెనీ గురించి మనం చెప్పుకున్నామో, అది సంపూర్తిగా చెప్పుకున్నాము ఆ రోజున. కాబట్టి ఆ పాయింట్‌ని పక్కన పెట్టేసేసి రెండో పాయింట్‌లోకి వెళ్దాము. మన సిస్టమ్ దగ్గరికి వెళ్దాము.
మన సిస్టమ్ దగ్గర నేను లాస్ట్ టైం నేను మిస్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇచ్చేసుకుందాం సార్. అవేమిటి అనంటే మొదటిది వచ్చేసేసి మన విత్‌డ్రావల్ గురించి. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు ఈ రోజున చూస్తే సార్ మన విత్‌డ్రావల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల కొన్ని ఆగిపోతున్నాయి. అది ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా అది తీసుకోకపోవటం వల్ల కొన్ని కొన్ని లాంగ్ పెండింగ్ ఉండటం అనేది జరుగుతోంది. కానీ యాక్చువల్‌గా కంపెనీ వాళ్ళు చేయాలని అనుకున్నది ఏంటి అనంటే ఇమ్మీడియేట్‌గా చేయటం గురించి ఆలోచించారు వాళ్ళు. అందుకనే రేజర్ పే అనేటటువంటి దాన్ని వాళ్ళు ఆల్రెడీ తీసుకోవడం అన్నది జరిగింది. అది ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళటానికి మేబీ ఇట్ మైట్ టేక్ అనదర్ 10 ఆర్ 15 డేస్ అండి. ఇప్పుడు ఇది దేనికి రేజర్ పే తీసుకోవటం వల్ల మనకొచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అనంటే దీన్ని రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నారు గదా! మన విత్‌డ్రావల్ అనేటటువంటి దాన్ని. ఈ విత్‌డ్రావల్ చెప్పేటప్పుడు మనకి మన ప్రెజెంటేషన్‌లో కూడానండి విత్‌డ్రావల్ గురించి చెప్పేటప్పుడు ప్రతిసారి మనం దీంట్లో ప్రెజెంటేషన్‌లో వారానికి ఒకసారి మినిమమ్ ఒక రూ. 1000 మాత్రం మనం కంపల్సరీ విత్‌డ్రా చేసుకోవాల్సొస్తుందండి. అది విత్‌డ్రావల్ సిస్టమ్ మన కంపెనీలో పెట్టింది. ఫస్ట్ నుంచి పెట్టింది. కానీ ఈ లోపల ఈ మధ్య కాలంలో మనం ఏం చేసాము అనంటే వారంలో 2, 3 సార్లు కూడా మనం విత్‌డ్రాయల్ పెట్టడం అన్నది జరిగింది. ఇదంతా కూడా కంపెనీ అలౌ చేయడానికి కారణం ఏంటి అనంటే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని అన్నది చూడటానికి, ఈ సిస్టమ్‌లో వచ్చేటటువంటి లెక్‌నెస్ ఏమన్నా ఉన్నాయా? ల్యాప్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకేదన్నా జరుగుతుందా? అని అన్నది తెలుసుకోవడానికి మాత్రమే. అది ఆల్‌మోస్ట్ ఇప్పుడు పర్ఫెక్షన్ వైపుకెళ్ళిపోయిందండి. ఓకేనా? కాబట్టి ఈ రోజున ఏదైతే మనం చూస్తున్నామో పాలలో నుంచి నెయ్యి రావడం అనేటటువంటి ప్రాసెస్‌లో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. అప్పటిదాకా మీ అందరూ కొంచెం ఓపికగా ఉండాలని చెప్పేసేసి నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొకటేంటంటే రేజర్ పే రావటం వల్ల ఏమవుతుందంటే సార్, వారంలో ఒకసారి కాకపోతే మొదటి వారంలో మీరు విత్‌డ్రా చేసేటప్పుడు మాత్రం వారంలో ఒక రోజనేంటే శుక్రవారం, మహాలక్ష్మి ఇంటికి రావడం కదా! అందుకని శుక్రవారం నాడు మనకి విత్‌డ్రాయల్‌కి పర్మిషన్ ఇచ్చారు. మనం శుక్రవారం నాడు మనం విత్‌డ్రాయల్ చేసామనుకోండి, ఈ విత్‌డ్రాయల్ చేసేటప్పుడు మనకి నెక్స్ట్ 8 డేస్ లోపులో మనకి మన అమౌంట్ అనేది రెమిట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మనకి ఇమ్మీడియేట్‌గా కావాలి అని అనుకుంటే, ఒకవేళ ఇమ్మీడియేట్‌గా నేను చెయ్యాలి అని అనుకుంటే ఇక్కడ 2 పద్ధతులున్నాయండి మనకి. మొదటి పద్ధతి ఏంటి అనంటే, బ్యాంకులోకే 25,000 మ్యాక్స్ వచ్చేసేసి 25,000 మీరు ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే మీరు శుక్రవారం పూట విత్‌డ్రాయల్‌కి పెడితే 25,000 మీరు విత్‌డ్రాయల్‌కి పెడితే యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ది వీక్ అండి. యూ కెన్ హావ్ ఇట్ ది సేమ్ డే. ఓకేనా? దానికి పర్మిషన్ ఇస్తూ ఇంకొకటేంటి అనంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్‌వైసీలు ఏవైతే ఉన్నాయో అది కన్వర్షన్ చేసుకొని, ఆ కన్వర్షన్ చేసుకున్నటువంటి పీపుల్‌ని యాక్టివేషన్‌లకి వాడుకోవటం ద్వారా కూడా మనం ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఇది మనందరికీ ఫస్ట్ నుంచి తెలిసిందే. మనం చేస్తూ ఉన్నదే. అది మన ప్రాక్టీసే కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమీ లేదు. ఓకేనా? ఇదొక పాయింట్ నేను చెప్దామని అనుకున్నానండి. రేజర్ పే వచ్చింది అనంటే మనకి పేమెంట్ చేయటం కూడా తేలికవుతుందండి. మనకి పేమెంట్ చేయడం గూడా తేలికవుతుంది. ఎలాగా ఇప్పుడు రేజర్ పే వచ్చిందనుకోండి, మన కంపెనీకి డబ్బులు పంపించాలనుకోండి, అది ఇంకా తేలికైపోతుందనమాట. ఓకేనా? దాని ద్వారా మనం పంపించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, ఆ తర్వాత యూపీఐ ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే మన డబ్బులన్నది ఇచ్చేయటం అన్నది కంపెనీకి పంపించడం అన్నది చేయొచ్చు. ఆ తర్వాత పీపుల్ హౌ టు గెట్ ఇట్ అన్నది మన టెక్నికల్ ట్రైనింగ్‌లో ఎలాగో మనకి చెప్తున్నారు. మనం దాన్ని ఫాలో అవుతున్నాము. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది పేమెంట్ సెక్షన్ అండ్ ది పేయింగ్ సెక్షన్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటేంటంటే సార్, లాస్ట్ టైము నేను చెప్పేటప్పుడు మన ప్రొడక్ట్ దీంట్లో కొన్ని కొన్ని ఇప్పటికి కొన్ని జరుగుతున్నాయి సార్. కాకపోతే ఇది నేను మన ఏమంటారు దీన్ని? టీమ్ లైన్స్ 2.0లో చెప్పుకున్నాను సార్ దాన్ని. ఒక చిన్న పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, అది ఫుల్లీ ఆటోమేటెడ్ కాబోతుంది సార్. ఇప్పుడు మనకేమవుతుంది అనంటే శాచెట్‌లొచ్చిన తర్వాత ఈ శాచెట్‌లను ఒక వ్యక్తి లెక్కబెట్టి, ఆ ప్యాక్‌లో పెట్టి, ఆ ప్యాక్‌లో పెట్టిన తర్వాత దాన్ని సీల్ చేసి, ఆ తర్వాత ఇయన్నీ చేయటం అన్నది మాన్యువల్‌గా జరుగుతుంది. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి అది ఆల్‌మోస్ట్ ఆల్ ది ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ది మెషినరీ ఈస్ డన్ అండి. ఇట్ ఈస్ ఇన్ ది రన్నింగ్ అనమాట. ఇది ట్రయల్ రన్‌లో ఉందది. అది గనక జరిగింది అనంటే మనకెలా ఉంటుందంటే సార్, శాచెట్‌లు వచ్చేస్తా ఉంటాయి. ఆటోమేటిక్‌గా 20 లెక్క పెట్టబడి అందులోకి ప్యాక్‌లోకి వెళ్ళిపోతా ఉంటాయి. అక్కడి నుంచి సీలింగ్ జరుగుతా ఉంటుంది. అంతా కూడా ఆటోమేటెడ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అనంటే ది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఆ కెపాసిటీ అనన్నది పెరగటం అన్నది జరుగుతుంది. దానివల్ల మనకి ప్రొడక్ట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో, మన దగ్గరికి వచ్చేటటువంటి ప్రొడక్ట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో, అది ఇమ్మీడియేట్‌గా ఉంటుంది.
కాబట్టి ఈ పాయింట్ ఒకటి మీరు నోట్ చేసుకోండి సార్. కంపెనీ ప్రతి స్టెప్‌లో మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా కంపెనీ స్ట్రాంగ్‌గా ఉండేది. మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటామో, మనం ఏం చేస్తే మనం స్ట్రాంగ్‌గా ఉంటామో అని అన్నది ఆలోచించి, ఆచితూచి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నటువంటి మన కంపెనీకి ఇంకొకసారి థాంక్స్ చెప్దామండి. ఆ తర్వాత ఇంకొకటేంటంటే సార్ మన ప్లాన్ గురించి సార్. మన ప్లాన్‌లో మన ప్లాన్‌లో లాస్ట్ టైము ఒక పాయింట్ గురించి చెప్పాను నేను మీకు. ఏంటది ఎస్ఎంబి గురించి. అది కూడా కొంచెం హడావుడిగా చెప్పాను కాబట్టి దాని గురించి ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసేసి రెండో పాయింట్‌లోకి వెళ్తాను. ఆల్రెడీ మీరందరూ స్టడీ చేసుంటారు. నేను చేసేదేంటి అనంటే ఒక చిన్న ప్రయత్నం అంతే. ఇంకొక ఔట్‌లుక్ అన్నమాట. ఇంకొక యాంగిల్ నుంచి మనం చూసేటటువంటి ఒక చిన్న పాయింట్ అన్నమాట. ఇది కూడా మీరు చూసే ఉంటారు. బట్ ఐ వాంటెడ్ టు రీఇన్ఫోర్స్ అన్నమాట. అంతే థాట్స్ ఇట్. నాట్ మోర్ దాన్ థట్. ఎందుకంటే యూ సీనియర్స్ ఆర్ దేర్ అండి ఇన్ ది మార్కెట్. యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇకపోతే లాస్ట్ టైమ్ నేను చెప్పింది ఎస్ఎంబి గురించండి. ఇంతకుముందు ఎస్ఎంబికిను ఇప్పుడు ఎస్ఎంబికి 2 అన్నది జరుగుతుంది అని అన్నది. దాంట్లో నేను చెప్పింది ఏంటి అనంటే, ఇప్పుడు నేను నా ప్రెజెంటేషన్‌లో చెప్పేటటువంటిది ఒక 10 మందిని మినిమమ్ మనం చెప్పాలి అని అన్నది మనందరికీ తెలిసిందేగా. 10 మందిని కంపల్సరీ తీసుకొస్తేనే గదా! మనకి 5 లెవెల్స్‌లో వస్తుంది. కాబట్టి అందరిని కూడా 10 మందిని తీసుకురమ్మని చెప్దాము. ఆ లెక్కన మనం 5 లెవెల్స్‌లో 1,00,000 మంది అవుతారు. 1,00,000 మంది అవ్వరు. కనీసం 10,000 మంది అది కూడా వద్దు. 1000 మందిని తీసుకుందాము. ఈ 1000 మంది 500 ఎన్‌వైసీని కనుక వాళ్ళు తెచ్చుకుంటే అప్పుడు మనకెంతొస్తుంది అని అన్నది దాదాపు 45 లాక్స్ వస్తుంది అని అన్నది మనం ఇంతకు ముందు ప్రెజెంటేషన్‌లో చెప్పుకోవటం అన్నది జరిగింది. ఈ చెప్పుకునేటప్పుడు చిన్న ఉదాహరణగా 500 ఎన్‌వైసీని వాళ్ళు ఒక నెలలో కావచ్చు, 2 నెలల్లో కావచ్చు, అలా సంపాదించుకున్నారు అని చెప్పి అనుకుందాము. ఎందుకనంటే ప్రతిరోజు 500 ఎన్‌వైసీ సంపాదించుకోవడం అని అన్నది, ఆ స్టేజ్‌కి మనం వెళ్ళడం అని అన్నది ఏదైతే ఉందో అది ఇనెవిటబుల్ అండి. అది వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ టేక్స్ టైమ్ అన్నమాట. అదే నెల రోజుల్లో 500 ఇది హ్యాపీనే గదా! ఎవరైనా సరే నెల రోజుల్లో సంపాదించడం అన్నది పెద్ద పెద్ద ఇష్యూ ఏం కాదు గదా! అందుకనే నేనది 1 మంత్, 2 మంత్స్ అని చెప్పడం అన్నది జరిగింది. ఒకవేళ మనకొచ్చేటటువంటి బైనరీ అమౌంట్ 5% అయితే 2 నెలలు పట్టినటువంటి ఆ 500 ఎన్‌వైసీ సంపాదించుకోవడానికి టైము అదే 10% అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది సార్? దాంట్లో సగం అవుతుంది. అంటే ఇంతకు ముందు ఉదాహరణలో మనం 2 నెలలకి 45,00,000 అని అనుకుంటే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ది బిజినెస్ సేమ్ నంబరు, అన్నీ సేమే ఉంటాయి. కానీ మీ ఇన్‌కమ్ డబుల్ అవుతుంది. ఒక్కసారి కాలిక్యులేషన్ చేసుకోండి కావాలి అనంటే. ఓకేనా? అదే 1 మంత్‌లోది ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ 1 మంత్ అయితే అది ఇప్పుడెంత అవుతుందండి? 15 డేస్‌కే అవుతుందది. 15 డేస్‌కే. ఎందుకనంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనకొచ్చేటటువంటి బైనరీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుంది కాబట్టి. డబుల్ అయ్యింది కాబట్టి. దానివల్ల మనకేమవుతుంది అనంటే ఈ స్పీడ్ ఏదైతే ఉందో సార్ మనం ఇప్పటికి కూడా కొంతమంది మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఇచ్చేసేటప్పుడు మనం పాతది ఏదైతే దేనికైతే మనం తిలోదకాలు వదిలిపెట్టామో వాటి గురించి మాట్లాడటం, పాత జ్ఞాపకాలు అన్నట్టుగా మాట్లాడడం అని అన్నది చేస్తున్నారు. అదేంటి అనంటే మనం అక్కడ కొక్కానికి మన షర్ట్ అక్కడ అంటించినట్టు అయిపోయింది సార్. అదుంటే బావుండేదేమో. కాకపోతే మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. ఇందులో లాస్ట్ టైమ్ గూడా నేను ఈ మాట చెప్పడం అన్నది జరిగింది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఐయామ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ దోస్ పీపుల్ అండి. కానీ ఎవరైతే టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో వాళ్ళు ఒక్కసారి మీ మొత్తం రికార్డ్ అంతా చెక్ చేయండి సార్. మీకొచ్చినటువంటి ఇన్‌కమ్స్ అన్నీ కూడా ఆ ఒక్క ఇన్‌కమ్ కంటే కూడా మిగతా అన్ని ఇన్‌కమ్స్‌లోనూ వచ్చిందే ఎక్కువ. మీరు కావాలంటే చూసుకోండి. మీ బైనరీ కంటే మీ ఎస్ఎంబీ ఎక్కువుంటుంది. మీ బైనరీ ఎక్కువుంటుంది. అంతేలే గాని ఆ ఇన్‌కమ్ అన్నది ఎక్కువగా ఉండడం అన్నది జరగలేదు. ఎప్పుడైనా సరే చూసుకోండి. అది వారానికి అంత తప్ప ఇంక అంతకంటే ఎక్కువ రాదు. అంతకంటే ఎక్కువ రాదు. కానీ మన ఇదేదైతే ఉందో, మన మిగతా ఇన్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇబ్బడి ముబ్బడిగా రావటం అన్నది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సిస్టమ్‌లో ఇంత సంపాదించుకోవడం అన్నది ఎలా జరిగింది అనంటే, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ థట్ ఇన్‌కమ్ అండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ప్లాన్ అండి. ఈ ప్లాన్‌లో ఉన్నటువంటి ఆ దమ్మండి. దాని మూలాన తీసుకురావడం అన్నది జరిగింది. కాబట్టి మనం ఈ ప్లాన్‌ని ఇన్ టోటల్‌గా మనం ప్రమోట్ చేద్దాము. ఈ ప్లాన్‌ని మనం ఇన్ టోటల్‌గా గనక మనం తీసుకువెళ్ళగలిగితే
ఏదైతే 45,00,000 సంపాదించేటటువంటి అవకాశం పాత ప్లాన్‌లో 2 నెలలకు ఉందో, అది ఈ ప్లాన్‌లో నెలకే వస్తుంది అనంటే, ఇంతకంటే మనకి ఎక్కువ ఏం కావాలి సార్? మనకు కావాల్సింది 100, 200, 250 కాదండి. మన జీవితాన్ని మార్చే డబ్బులు కావాలి. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడట్లా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మా ఆవిడకి ఒక చీర కొనుక్కోవాలి. అది రూ. 1000 అయితే రూ. 1000, 2000 అయితే 2000. ఏది నచ్చితే అది కొనాలి. నేను ఇదొక్కటే మాట్లాడట్లేదండి. మనకి ఇక్కడికొచ్చిన తర్వాత మనకి బోర్డర్స్ ఎక్స్‌పాండ్ అయినియి. ఈ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత మన ఈ న్యూ యంగ్‌లోకి వచ్చిన తర్వాత బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌పాండ్ అయినియి. అంటే ఏంటి? మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడట్లా. ఎంత ఖర్చంటే అంత ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉండాలి. ఏ ఖర్చొచ్చినా తట్టుకొని నేను నిలబడాలి అని అన్నది ఒక్కటే ఆలోచించట్లా. నౌ వి ఆర్ థింకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ అబండెన్స్. వి ఆర్ థింకింగ్ అబౌట్ వెల్త్ క్రియేషన్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ ఈ దీంట్లో వచ్చేటటువంటి ఈ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏమంటారు దాన్ని? ఇందాక చెప్పిందే ఎస్ఎంబీనే తీసుకుందాం. 1 ఇయర్‌లో అనుకుందాం సార్. 1 ఇయర్‌లో మీరు ఈ మొత్తాన్ని అరేంజ్ చేసుకున్నారు. ఈ టీమ్ మొత్తాన్ని పెర్ఫార్మ్ చేసేటట్టు చేసుకున్నారు. విత్ ది హెల్ప్ ఆఫ్ టీమ్ లయన్స్ కావచ్చు, విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ ఓన్ లీడర్‌షిప్ కావచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మ్యాటర్ ఏదన్నా, మెటీరియల్ ఏదైనా, పద్ధతి ఏదైనా, ఏదన్నా కావచ్చు మీరు తీసుకున్నారని చెప్పి అనుకుందాం. 1 ఇయర్‌లో వాళ్ళు మీ కింద ఉన్నటువంటి ఆ 1000 మంది 500 ఎన్‌వైసీ సంపాదించారని అనుకుందాం. ఈ 1 ఇయర్‌లో కూడా మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఒక్క ఇన్‌కమ్ 45 లాక్స్ అయినప్పుడు ఈజింట్ ఇట్ వెల్త్ క్రియేషన్ అండి. 45,00,000 అని అన్నది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్‌లో ఉన్నటువంటి దమ్ముని ఈ ప్లాన్‌లో ఇలా చూడటం వల్ల మనకొచ్చినటువంటి ఈ అలసత్వం ఏదైతే ఉందో, మనం ఇప్పుడేంటి రెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నామా అనంటే మేబీ నాట్ అండి. కానీ మన మైండ్ ప్రీ ఆక్యుపై అయిపోయింది అని నాకనిపిస్తుంది. అందుకనే నేను ఈ మాట చెప్తున్నాను. మనకి ఇన్‌కమ్ ఎక్కడైతే ఉందో అక్కడ పని చేయటం అని అన్నది మన విజ్ఞత. ఎక్కడైతే ఇన్‌కమ్ ఉందో అక్కడ మనం ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకోవటం అని అన్నది మన యొక్క డిస్క్రిప్షన్. మనకున్నటువంటి తెలివి ఇప్పుడు దాకా మనం అనుభవించినటువంటి ఏదైతే లైఫ్ ఉందో అది మనకు నేర్పింది ఏంటి అనంటే ఎక్కడ నీకు సక్సెస్ ఉందో అక్కడ కష్టపడు. స్థిరత్వంతో కష్టపడు. స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీతో కష్టపడు. నీకున్నటువంటి టైంని ఉపయోగించుకో. టైంని వదిలిపెట్టుకోమాక. మనాలిది రేపు 31 తారీఖు తర్వాత మళ్ళీ ఎళ్ళాలి అని మీరు అనుకున్నా కూడా వెళ్ళలేరు. వెళ్ళలేరు సార్. ఇంతెందుకు సార్ ఏపీలో ఉన్నవాళ్ళు ఏపీలో విజిటింగ్ ప్లేసెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ చూసారా అనంటే లేదనే చెప్తారు సార్. లేదు. దానికి బెస్ట్ ఉదాహరణ నేనే. ఏపీలో చాలా ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి చాలా ఉన్నాయి. మారేడుమిల్లి కావచ్చు, దిండి కావచ్చు చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం చూడలేకపోయాము. కానీ ఇక్కడ మనల్ని కంపెనీ కులు, మనాలి గూడా తీసుకెళ్ళడానికి రెడీ అవుతుంది అనంటే, ఆ ఛాన్స్ మనకి ఆ టైం దాటిపోతే మనకి రాదు కాబట్టి, ఈ టైంని కరెక్ట్‌గా మీరు ఉపయోగించుకోవాలి. ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ ప్లాన్‌లో మీరు గనక కరెక్ట్‌గా, సీరియస్‌గా ఇంతకుముందు ఏ విధంగా అయితే నిద్రాహారాలు మాని మరి వర్కౌట్ చేశారో, వర్క్ ఫర్ చేశారో, ముందుకు అడుగేయడానికి ట్రై చేశారో, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇంకొకసారి రీఇన్ఫోర్స్ చేసి మనం ముందుకు అడుగేయాల్సినటువంటి సమయం ఒకటి వచ్చేసింది సార్. ఓకేనా? లెట్ అస్ పుల్ అప్ ది సాక్స్ అండి. ఓకేనా? ఇంకా రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, ఈ ఈ ప్లాన్‌లో ఇప్పుడున్నటువంటి ప్లాన్‌లో సార్ లాస్ట్ టైమ్ మీరు ప్లాన్ ఉన్నప్పుడు మీరు ఒక 1 స్టార్ అయ్యారనుకోండి. మీ ఇన్‌కమ్ ఎంతుండేది అనంటే ఒక 2000 పాయింట్స్ అట్ ది రేట్ ఆఫ్ 5% అనంటే 100 ఎన్‌వైసీ. 100 ఎన్‌వైసీ అనంటే 9000 మీరెప్పుడైతే 9000 సంపాదించుకుంటారో అప్పుడు మీకు 9000 గిఫ్ట్‌గా ఇవ్వటం అన్నది జరుగుతుంది. అంతే గదా! ఇది మనందరికీ తెలిసిందే ఇది. 1 స్టార్ అయినప్పుడు మన యొక్క ఇన్‌కమ్ అన్ యావరేజ్ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకోవటం అనేది జరిగింది. అంటే ఇందులో బేసిక్ ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒక్కదాన్నే తీసుకుంటే, దానికి సంబంధించినటువంటి ఇన్‌కమ్ వచ్చేసేసి మనది మ్యాచింగ్ బోనస్ కాబట్టి, దాన్ని ఒక్కదాన్నే చెప్తున్నాను. ఇప్పుడు దీనికి అఫిలియేటెడ్‌గా చాలా ఉన్నాయి కాబట్టి, వాటిని నేను టచ్ చేయట్లేదు. అది కాకుండానే మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ మీరు ఎప్పుడైతే 1 స్టార్ అవుతారో, ఆ 1 స్టార్ అయినప్పుడు మీకేమొస్తుందండి? ఒక రూ. 9,000 మ్యాచింగ్ ఇన్‌కమ్‌గా వస్తుంది. ఇంకొక రూ. 9,000 రివార్డ్ రూపంలో, లైఫ్ టైమ్ రివార్డ్ రూపంలో వస్తుంది. ఇంతే కదా వచ్చేది. కానీ సేమ్ టార్గెట్ సేమ్ టైమ్‌లో అయ్యారనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 డేస్‌లో మీరు 1 స్టార్ అయ్యారు.
15 డేస్‌లో ఇంతకు ముందు ఉన్నటువంటి మనం 1.0లో ఉన్నటువంటి దీని ప్రకారం మనకొచ్చింది ఏంటి అనంటే, ఒక 9,000 ప్లస్ 9,000 ఈ రెండిటి మీద మనకొచ్చింది ఒక 18,000 వచ్చింది. అదే మనకి ఇప్పుడెంతొస్తుంది సార్? ఇప్పుడు ఈ ప్లాన్‌లో మనకెంతొస్తుంది అనంటే, ఎప్పుడైతే మీరు 2000 పాయింట్స్ ఇచ్చేసారో, 2000 బీవీని మీరు మ్యాచ్ చేసుకున్నారో, మీకు ఇక్కడ వచ్చేటటువంటి మ్యాచింగ్ ఇన్‌కమ్ వచ్చేసి 18,000 అవుతుంది సార్. నాట్ 9,000. యువర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ వుడ్ బి 18,000 అండి. వై? బికాస్ అట్ ది రేట్ ఆఫ్ 10% అంటే మీకు 200 ఎన్‌వైసీ వస్తుంది. 200 ఎన్‌వైసీ ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ఇట్. మళ్ళీ ఈ 18,000తో పాటు ఇంకొక 9,000 రూపీస్ మీకు గిఫ్ట్‌గా కూడా వస్తుంది. సార్ గిఫ్ట్ కూడా ఇస్తారా? గిఫ్ట్ కూడా ఇస్తారా? అనేటటువంటి డౌట్ కొంతమందికి వచ్చింది. ఆ తర్వాత నాకు ఫోన్‌లు కూడా చేశారు. కానీ మనం చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అనంటే, ఇందులో నుంచి ఏ ఇన్‌కమ్స్ తీసేయలేదు. కలిపారంతే. నో ఇన్‌కమ్స్ వర్ డిలీటెడ్. ఓన్లీ వన్ ఇన్‌కమ్ వాస్ ఆల్టర్డ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడేంటి అనంటే, అదే 15 రోజుల్లో మీరు 18,000 సంపాదించుకునే చోట, అదే 15 రోజుల్లో 27,000 సంపాదించుకునేటటువంటి అవకాశము అనంటే, ఈజంట్ ఇట్ ఎ గ్రోత్ అండి? దిస్ ఈజ్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ మళ్ళీ దానిదే వెళ్ళండి మీరు. 2 స్టార్‌కి వెళ్ళండి. 2 స్టార్‌కి వెళ్ళేసరికి మీరు చేసేటటువంటి కొత్త బిజినెస్ వచ్చేసేసి 3,000 బీవీ చేసి ఉంటారు. 3,000 బీవీ మీద మీకు ఇంతకు ముందు ఎంత వచ్చేది? 13,500 వచ్చేది. ప్లస్ అక్కడ ఒక 13,500 అంటే 26,700. యెస్. లెక్క కరెక్టేనండి. 26,700 రూపాయలు మీకు వచ్చుండేది. అదే ఇప్పుడు అదే నెల రోజుల్లో మీరు 2 స్టార్ అయ్యారనుకోండి. అదే నెల రోజుల్లో మీరు 2 స్టార్ అయితే మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఎంతుంటుంది అనంటే, ఇదే దీని మీద 26, 27,000 అనుకున్నాం గదా! ఆ 27,000 మీకు బైనరీ కిందకే వస్తుందండి. ప్లస్ ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 13,500 మీకు గిఫ్ట్‌గా వస్తది. చూడండి సార్, ఈ భూప్రపంచంలో మీకు మంచి ఫుడ్, మీకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదన్నా ఉంది అనంటే, అది మీకు తీసుకొచ్చేసేసి మీ ప్లేట్‌లో నేను పెట్టాననుకోండి. అది తిన్న తర్వాత మీరు సంతృప్తిగా ఉన్న తర్వాత, సరే ఇది మీకు ఇంత ఇష్టం గదా! మళ్ళీ మీకు లైఫ్‌లో దొరుకుతుందో, దొరకదో, ఇంకొకటి ఇస్తాను అనంటే మీరు తింటారా? ఎవరు తినలేరండి. ఎవ్వరు తినలేరు. కానీ అదే నేను మీరొచ్చిన తర్వాత ఒక రూ. 1,00,000 ఇచ్చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక 1,00,000 ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకొక 1,00,000 ఇస్తానని అన్నాననుకోండి. ఎవరన్నా వద్దంటారా? ఎవరు వద్దు. ఏ కారణం వల్ల ఇస్తాను అని అన్నది పక్కన పెట్టండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్ టాపిక్. నేను జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అన్నమాట. హౌ బ్యాడ్లీ వి నీడ్ ఎ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. దాన్ని నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోజున అన్నిటికంటే మన యొక్క దీంట్లోనండి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అని అంటారు కదా! ఒక మనిషిని ప్రోద్బలం ఇచ్చి ముందుకు నడిపించేటటువంటి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్స్‌లో అన్ని ఫ్యాక్టర్స్ కంటే అన్నిటికంటే ముందుండేది ఏది అనంటే ఇట్ ఈస్ నన్ అదర్ థాన్ మనీ. మనీ, టైము ఈ రెండిటి గురించి మనం ఒక సెషన్ కూడా చెప్పుకోవడం అన్నది జరిగింది. ఇదేదైతే ఉందో మనీ మనల్ని మోటివేట్ చేసినట్టుగా ఇంకేది మనల్ని మోటివేట్ చేయదండి. చెయ్యలేదు కూడా. మనీ, మనీ. ఏదో చెప్తారు కదా! మనిషికి 3 అవసరాలు. ఒకటి నిండింది అనంటే రెండో దానికి వెళ్తాడు. రెండోది నిండింది అనంటే మూడో దానికి వెళ్తాడు అని చెప్తారు కదా! కీర్తి, కాంత, కనకం అని చెప్పేసేసి ఏదో చెప్తారు కదా! వాటిల్లో ఇవన్నీ కూడా మిగతాయన్నీ తర్వాత అండి. ఫస్టు కనకం అంటే బంగారం. అంటే మనీ. ఫైనాన్షియల్‌గా. ఇది మనల్ని మోటివేట్ చేసినట్టుగా ఇంకేది మోటివేట్ చేయదు సార్. సార్ ఎప్పుడైతే మన ప్లాన్‌లో మనకొచ్చేటటువంటి డబ్బులు సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది బిజినెస్‌కి, సేమ్ టార్గెట్‌కి ఇలా డబుల్ డబుల్ చేసుకుంటూ వెళ్లారో, ఇది మనకి కనపడక మనం ఎనక ఎక్కడో ఉన్నటువంటి వదిలిపెట్టి వచ్చినటువంటి దాన్ని మనం ఇంకా మన మనసులో పెట్టుకొని ఆలోచిస్తున్నాము అనంటే, వేర్ వి ఆర్ ల్యాకింగ్, వేర్ వి ఆర్ మిస్సింగ్, వేర్ వి హావ్ టు ఫోకస్ అనన్నది మనకు తెలియాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? అనన్న ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలండి ఇవి ఈ రోజున. దయచేసి ఇంకొక్కసారి, ఇంకొకసారి ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఆ ప్లాన్ మీద ఇంకొకసారి మీరు సీరియస్‌గా ఇచ్చేయండి సార్. చేస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్లాన్‌లో ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లాన్‌లో అన్ని ఇన్‌కమ్స్ కలుపుకొని ఏదైతే ఉందో అది ఇక్కడ డబుల్ డబుల్ అవుతుంది. ఇంతేనా? మీరు 1 స్టార్ అవ్వంగానే కేవలం ఇక్కడ ఒక 9,000 అక్కడ ఒక 9,000 అంటే కాదండి. ఇక్కడ ఒక 18,000 అక్కడ ఒక 9,000తో కంపెనీ వాడు ఊరుకుంటున్నాడా అనంటే అది కాకుండా మళ్ళీ ఫండ్ కూడా ఇస్తున్నాడు కదండీ ఎవ్రీ మంత్. అది కూడా మీరు లెక్కేసుకోండి. సార్ వేర్ ఇస్ ది మనీ అండి?
డబ్బు ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో మార్కెట్‌లో ఇప్పుడు దాకా రానటువంటి ప్లాను, ఇంకెవ్వడు కూడా ఇంత ప్లాన్‌ని క్రియేట్ చేయడానికి ధైర్యం చేయలేనటువంటి ప్లాన్ ఇది. ఆ రకమైనటువంటి ఇన్‌కమ్స్ మన ప్లాన్‌లో ఇవ్వటం అన్నది జరిగింది. ఈ ప్లాన్ ఈ రకంగా షేపప్ అవ్వటానికి వర్కౌట్ చేసి రాత్రులందరూ కూర్చొని మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇది చేసినటువంటి మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి ఇంకొక థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. చెప్పండి సార్, తప్పులేదు. తప్పులేదు. ఎందుకనంటే అంత అంత సక్సెస్ ఉంది సార్ ఈ ఇన్‌కమ్‌లో. అంత సక్సెస్ ఉంది ఈ పే ప్లాన్‌లో. అది మన కళ్ళకి కనపడేటట్టు మనం గనక చూడగలిగాము అనంటే, ఐ యామ్ టెల్లింగ్ యూ, నథింగ్ కెన్ స్టాప్ యూ అండి. నథింగ్ కెన్ స్టాప్ యూ. కాబట్టి వీ హావ్ టు టేక్ ఇట్ అండ్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. దట్స్ ఇట్. నాట్ మోర్ దెన్ దట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ వైస్ చూసుకుంటే కంపెనీ వైస్ చూసుకుంటే ఎన్ని కంపెనీలకైనా సరే చాలా కంపెనీలకి ఉండవచ్చు. ఏంటది? డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అనేటటువంటి లైసెన్సులు, లీగాలిటీలు మనం చెప్పుకునేది మన కంపెనీ ఒక్కదానికే ఉంది అని చెప్పడం నా ఉద్దేశ్యం కానే కాదు. కానీ దేర్ ఈస్ వన్ క్రిటికల్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఆన్ దట్ డే ఈజ్ ఎన్‌సీహెచ్ అండి. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అనేటటువంటిది అది ఏదైతే ఉందో, అది వాలంటరీగా తీసుకునేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఆ వాలంటరీగా తీసుకోవడం అని అన్నది మన యొక్క ప్రొటెక్షన్ గురించి మన కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తుంది అని అన్నదానికి ఒక నిదర్శనం అని చెప్పడం ద్వారా మై కంపెనీ ఈజ్ ఎడ్జింగ్ ఓవర్ ఆల్ అదర్ కంపెనీస్ ఈవెన్ దో ది సీనియర్ కంపెనీస్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్‌ని మీరు అర్థం చేసుకోండి. ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనకు కావాలి. ఒక అవకాశం మనకు కావాలి. మీకిక్కడ ఒకతను ఉన్నాడండి, మార్టినెజ్ అని చెప్పి అతని పేరనమాట. ఇతను ఎవరు అనంటే అర్జెంటీనాకి ఫుట్బాల్‌కి అర్జెంటీనా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇన్ ది వరల్డ్ అండి. వరల్డ్ కప్ చాలా గెలిచిందది. ఏది మారడోనా కావచ్చు, మెస్సీ కావచ్చు, వీళ్ళందరూ అందులోనే ఉండేది. చాలా వరల్డ్ కప్‌లు గెలిచిందనమాట. ఒకతను మార్టినెజ్ అనే అతను సెలెక్ట్ అయ్యాడు సార్. సెలెక్ట్ అయ్యాడు గానీ బెంచ్ మీదే కూర్చున్నాడు. బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఇలానే మ్యాచ్‌లు జరిగేటప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నటువంటి గోల్ కీపర్‌కి ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చేసరికి అతని ప్లేస్‌లో ఇతన్ని పెట్టారు సార్. ఇంకంతే. ఆ ఒక్క అవకాశం కోసం ఆ బెంచ్ మీద కూర్చొని ఈ వెయిట్ చేసినటువంటి ఆ మార్టినెజ్ ఈ రోజున అతన్ని కదిలించడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఎందుకనంటే అతను ఆ రకంగా ప్రూవ్ చేసుకున్నాడు ఆ ఒక్క అవకాశాన్ని. ఈ రోజున మార్టినెజ్ అనంటే ఎవరు అనంటే ది బెస్ట్ గోల్ కీపర్ ఇన్ ది వరల్డ్ అనమాట. యాస్ ఫార్ యాస్ ఫుట్బాల్ ఈస్ కన్సర్న్డ్. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అవకాశం మనకొచ్చింది. ఇప్పుడు మనం అలసత్వంతో, ఆ తర్వాత అనవసరమైనటువంటి ఆక్యుపైడ్ మైండ్‌తో మనం వేస్ట్ చేసుకోవద్దు. ఈ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరందరూ కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో 1000 మంది. ఎవరైతే యూట్యూబ్‌లో చూస్తున్నారో ఆ 1000 మంది. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అనంటే మనందరం కూడా కులు మనాలిలో కలుద్దాం. ఓకేనా? దిస్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ ది ప్లాన్ అండ్ ది కంపెనీ అండి. ఇక రెండో పాయింట్‌కొస్తే టీమ్ లయన్స్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. 2.0లో మనం ఇంకొంచెం డిసిప్లిన్డ్ అవుదాము. 2.0లో మనం ఇంకొంచెం బాధ్యతగా బిహేవ్ చేద్దాము. 2.0లో మనం ఇంకొంచెం పర్ఫెక్ట్ అవుదాము. మార్కెట్ మొత్తానికి కూడా నేను ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు టీమ్ లయన్స్ అని అన్నది ఒక పేరు కాదండి. ఇదొక బ్రాండ్ అయింది ఈ రోజున. ఈ రోజున ఒక బ్రాండ్ అయింది. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు కావాలి అనంటే ఏఐని అడగండి. గూగుల్‌లోకి వెళ్లి ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారి గురించి. ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారి పేరు ఏదైతే ఉందో అది మన క్యూర్సెల్‌తో కంబైన్ అయ్యి వస్తుంది. వన్ పర్సన్ మిస్టర్ హెచ్ జీరో హాస్ డన్ దట్ అండి. అతను నాకు కూడా పెట్టారు ఆ రోజున. అంటే ఇప్పుడు ఈ రోజున ఒక నేషనల్ లెవెల్‌లో టీమ్ లయన్స్ అని అన్నది ఒక రికగ్నిషన్‌కి వెళ్ళింది అనంటే దానికున్నటువంటి నిబద్ధత, దానికున్నటువంటి ఆ నిష్ట, దానికున్నటువంటి పనిచేసేటటువంటి తత్వం అది ఏదైతే ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తుందో ఆ లక్ష్యం నుంచి పక్కకెళ్ళకుండా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా నిలబడి ముందుకెళ్తుంది అనంటే ఇది టీమ్ లయన్స్ అంటే ఎవరండి? యూ, మీ, ఎవ్రీబడీ హూ ఈస్ ప్రెజెంట్ హియర్ అండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం కొన్ని వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని అన్నది కూడా తెలుసుకుందాం అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ సెక్షన్‌ని ఇవాల్టి దీంట్లో నేను టచ్ చేయటం అనేది జరిగిందండి. అందులో మొదటిది ఏంటి అనంటే ప్రొడక్ట్ గురించండి. ప్రొడక్ట్ గురించి నేను ఇక్కడ 2 సలహాలు చెప్పాలి అని చెప్పి అనుకున్నాను.
అవి 2 ఏంటి అనంటే మొదటిది ప్రోడక్ట్‌ని రాంగ్ ప్రమోషన్ చేయమాకండి. ఇది మెడిసిన్ అనో, లేకపోతే ఇంకొకటనో రాంగ్ ప్రమోషన్ చేయమాకండి. ఓకేనా? మనకి ప్రోడక్ట్‌కి ఇస్తున్నటువంటి రిజల్ట్స్‌ని మనం చూసి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా బేర్ వర్డ్స్‌తో మనం చెప్పినా కూడా ఈ రోజున జనాలందరూ కూడా అంతా ప్రూవ్ అయిపోయింది కాబట్టి నమ్మడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఇంకా ఏ కొత్త పద్ధతులు అవలంబించాల్సినటువంటి ఇదే అవసరమే లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం పర్ఫెక్ట్‌గా గనక మనం దాన్ని పొజిషన్ చేస్తే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం పర్ఫెక్ట్‌గా గనక పొజిషన్ చేస్తే మన సక్సెస్‌ని ఎవ్వరు అడ్డుకోలేరు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ అండి నేను చెప్పింది. రెండో పాయింట్ ఏంటి అనంటే కటింగ్ సేల్ అండి. కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే ఈ ప్రొడక్ట్‌ని కూడా మార్కెట్‌లో ఇంత డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్‌ని కూడా వాళ్ళు దాన్ని విలిఫై చేస్తున్నారండి బై కటింగ్ ది ప్రైస్. కాబట్టి అది కూడా చేయమాకండి సార్. అది మన దీంట్లోకి మన మీదే అది బ్యాడ్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. మనమే ఐడెంటిఫై అవుతాం. సార్ మార్కెట్‌లో ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి పని ఏం చేస్తున్నారు? ఏంటి? అని అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది సార్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్వరిది కూడా ఆగదిది. ఎందుకు అనంటే మన టీమే అంత పెద్దది. మన టీమ్‌లో జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, మన టీమ్‌లో మనం అవలంబిస్తున్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తాయి. కాబట్టి దయచేసి షార్ట్ కట్స్ ఏవి కూడా అవలంబించమాకండి. షార్ట్ కట్స్ అవలంబించడం వల్ల మన ప్రొడక్ట్‌ని మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి అటువంటి పనులు మాత్రం చేయమాకండి. ఇది ప్రొడక్ట్‌కి సంబంధించి నేను చెప్పేటటువంటి ఆహ్, 2 విషయాలండి. రెండోదొచ్చేసేసి బిజినెస్ అండి. మన బిజినెస్ గురించి. బిజినెస్ పాయింట్ ఏదైతే ఉందో నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ ఇన్‌కమ్ ప్లాన్ ఏదైతే ఉందో, మీరు ఏ ఇన్‌కమ్‌లోకి వెళ్ళినా కూడా సార్, సిస్టమ్‌లోకి వెళ్ళినా కూడా, ఏ సిస్టమ్‌లోకి వెళ్ళినా కూడా, ఏ కంపెనీనైనా సరే సార్. సార్ ఒక్కొక్క కంపెనీ ప్లాన్ ఒక రకంగా ఉంటది. ఈ కంపెనీ ప్లాన్ ఒక రకంగా ఉంటుంది. రెండిటిని పోల్చడం ఎలా సార్? పోలిస్తే మనకి ఇదవ్వదు కదా! ఏమంటారు? తెలీదు కదా! వాళ్ళు ఒక ఇన్‌కమ్ పెడతారు. ఆ ఇన్‌కమ్ మన దాంట్లో ఉండదు. మనం అటువంటప్పుడు మనం ఎలా పోల్చాలి అనంటే, మనం పోల్చాల్సింది అలా కాదు సార్. మార్కెట్‌లో మన ప్లాన్ పవర్‌ఫుల్ ప్లాన్ అని చెప్పి మీకు తెలియాలి అనంటే మీరు చేయాల్సింది ఏంటి అనంటే, వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం మీరు ఒక క్వాంటమ్ ఆఫ్ సేల్‌ని క్రియేట్ చేస్తే మీకక్కడ ఎంత ఇన్‌కమ్ వస్తుంది? అన్ని ఇన్‌కమ్స్ కలుపుకొని ఎంతొస్తుంది టోటల్‌గా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 1,00,000 బిజినెస్ చేశారు. ఈ రూ. 1,00,000 బిజినెస్‌కి ఇదిగో ఇన్ని ఐడీలొచ్చినియి. మీరు ఇలా ప్లేస్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో జనరేషన్ ప్లానా, బయట వాటెవర్ ఇట్ మే బి అలా ప్లాన్ చేస్తే మీకెంతొచ్చింది అని అన్నది చూడండి. అదే విధంగా ఒక రూ. 1,00,000 బిజినెస్‌ని మనం క్రియేట్ చేస్తే మన ఈ ప్లాన్‌లో మనం అటు ఇటు ఏదైతే మన ప్లాన్ ఉందో దాని ప్రకారం మనం ప్లేస్‌మెంట్‌లు గనుక మనం ఇచ్చుకుంటూ వెళ్తే మనకెంతొచ్చింది అని అన్నది చూస్తే దానికంటే ఇందులో ఎక్కువుంది అనంటే మనకొచ్చేటటువంటి మనం పెట్టేటటువంటి ఎఫర్ట్‌కి మనకొచ్చేటటువంటి సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వాంటిఫై చేసినట్టే లెక్క. ఈ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆల్రెడీ చేశాను సార్. మేము ఎప్పుడో చేశామిది. మన ప్లాన్‌లో ఇచ్చినంత ఇన్‌కమ్స్ ఏ కంపెనీ ప్లాన్‌లోనూ లేదండి. అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అని అన్నది అది ఇంకొక రోజు మనం పెట్టుకుందాము. కాకపోతే ఈ ప్లాన్‌ని మనం చూడాల్సినటువంటి విధానం ఏంటి అనంటే, మనీ కంటే ఎక్కువ మనల్ని మోటివేట్ చేసేటటువంటిది ఈ విశ్వంలో ఏదీ లేదండి. అది ఇక్కడ మనకు కావాల్సినంతుంది. కావాల్సినంత కంటే ఎక్కువే ఉంది. అది మనం ఇన్వెస్ట్ చేసేటటువంటి టైము, ఎఫర్ట్ వీటన్నిటి మీద మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి రావటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్ ఏదైతే ఉందో, ఈ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు ఈ దీని దగ్గర కూడా ఈ ప్లాన్ దగ్గర కూడా సార్ షార్ట్ కట్స్‌కి వెళ్ళమాకండి. ఏ విషయంలో కూడా షార్ట్ కట్స్‌కి వెళ్ళమాకండి. షార్ట్ కట్స్‌కి వెళ్ళనే వద్దు. వెళ్ళనే వద్దు. ఓకేనా? ఆ తర్వాత ఇంకొకటేంటి అనంటే సార్ మనం ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవుతున్నాము. ఇప్పుడు నేను ఈ ప్రెజెంటేషన్ ఈ పాయింట్ చెప్పేటప్పుడు నేనెక్కడ కూడా క్వాంటిఫై చేయలేదు సార్. ప్లాన్‌లో ఉన్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతైతే వస్తుందో అది మనం చెప్పాలి కాబట్టి మనం చెప్తున్నాము. కానీ చాలా వరకు ఈ మాటని నాకు షెఫీ గారు చెప్పారండి. మన మీటింగ్‌లోనే చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్‌లోనే చెప్పారు. నేనింత సంపాదిస్తున్నాను, రోజుకింత సంపాదిస్తున్నాను అని చెప్పి చెప్పొద్దు. ఎక్కడ కూడా మీరు క్లెయిమ్ చేయొద్దు. అవి మన మీద మనం వేసుకోవాల్సినటువంటి ఒక డిసిప్లినరీ చిన్న కండిషన్ అన్నమాట అది. అది అలా అనౌన్స్ చేయమాకండి. దీనివల్ల అట్రాక్షన్ అవుతుందండి. మనకు కాదు. బా బయట ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్రిటిసైజ్ చేయటానికిను, ఇచ్చేయడానికి కూడా అదొకటిను ప్లస్ మనం అండర్ సర్వైలెన్స్ ఉన్నాం కాబట్టి, ఈ సర్వైలెన్స్‌లో కూడా మనం దాని నుంచి తప్పుకొని మనం
బయట ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కొన్ని పనులు మనం కొన్ని క్లెయిమ్స్ కొన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడండి, ఫైనాన్షియల్ అబండెన్స్ గురించి మాట్లాడండి, మీరు చేసినటువంటి పనుల గురించి మాట్లాడండి. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. కానీ నాకు రోజుకి ఇంత వస్తుంది, నాకు నెలకి ఇంత వస్తుంది, నేను ప్రతిరోజు ఎంత తీసుకుంటున్నాను అనేటటువంటి క్లెయిమ్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్‌ని దయచేసి చేయమాకండి సార్. ఓపెన్‌గా అయితే కరెక్ట్‌గా చేయమాకండి. ఓకేనా? ఆ తర్వాత యూట్యూబ్‌లో కూడా సార్, యూట్యూబ్ కూడా. ఇప్పుడు రేపు పొద్దున కాపీరైట్ వచ్చిన తర్వాత మనకి మీడియా వింగ్ అని అన్నది మన కంపెనీకి ఒక మీడియా వింగ్ రాబోతుంది. కాపీరైట్ వచ్చిన తర్వాత మనం మన ప్రొడక్ట్ గురించి గాని క్యూర్సెల్ ఇది ట్రేడ్ మార్క్ కూడా అవుతుందని చెప్పి నేను మీకు చెప్పాను. ట్రేడ్ మార్క్ అయినప్పుడు దాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా వాడేటటువంటి అధికారం మనందరికీ ఉండదు. కంపెనీ దగ్గర నుంచి పర్మిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఉంటుంది తప్ప యూట్యూబ్‌లో వీటన్నిటిని ఇచ్చేయడానికి ఉండదు. కాబట్టి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉందాం సార్. కొంతమంది కొన్ని అలా జస్ట్ లైక్ దట్ అప్‌లోడ్ చేసేస్తున్నారు. దానికి క్యాప్షన్స్ కూడా సెన్సేషనల్ క్యాప్షన్స్ పెడుతున్నారు. లాస్ట్ టైమ్ నేను దీని గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది. కొంతమందికి నేను సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. కొంతమందికి నేను కాల్ చేసినా కూడా నా కాల్‌ని అటెండ్ అవ్వలేదు. నేను చెప్పడానికి నేను ట్రై చేశాను. హియర్ దేర్ ఈస్ నో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ సార్. బట్ వీ హావ్ టు టేక్ ది ఇనిషియేటివ్. మనం ఒక అడుగు ముందుండి మనం ఇచ్చేయాల్సిందే తప్ప కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ యూట్యూబ్‌లో కూడా మనం చేసేటటువంటి క్లెయిమ్స్ కావచ్చు, ప్రొడక్ట్ గురించి కావచ్చు, ఇన్‌కమ్ గురించి కావచ్చు, ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. ఏది చెప్పకూడదో, ఏది చెప్పాలో ఇది టీమ్ లైన్స్ చెప్పినటువంటి గైడ్ లైన్స్‌ని మీరు టైమ్ టు టైమ్ పాటిస్తూ ఉండండి. ఈ రకంగా పాటించడం ద్వారా మనం ఏదైతే ఒక పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చామో, ఆ ప్లాట్‌ఫార్మ్ మనల్ని గ్యారంటీగా దేర్ ఈస్ నో ఎనీ అదర్ డౌట్ అండి. గ్యారంటీగా మనల్ని ఒడ్డున చేరుస్తుందండి. మన లైఫ్ గోల్ ఏదైతే ఉందో, మీ లైఫ్ గోల్ మన సార్ చెప్తున్నారు గదా! మన షఫీ గారు. కారు గావచ్చు, ఇల్లు గావచ్చు, హెల్తీ లైఫ్ కావచ్చు, కంఫర్టబుల్ లైఫ్ కావచ్చు, వరల్డ్ టూర్ గావచ్చు, వీటన్నిటిని గంపగుత్తగా మీ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి న్యూ యంగ్‌కి ఇంకొకసారి థాంక్స్ చెప్తూ ఓవర్ టు యూ సార్. సార్ హెచ్‌జి రావు గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. గుడ్ మార్నింగ్ సార్, బాబా సార్. దిస్ ఈస్ శ్రీకాంత్ రావు. థాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. యాజ్ యూజువల్ బాబా సార్ సెషన్ అంటే ఏ ఏ స్థాయిలో ఉంటుందో ఒక రకంగా చెప్పుకోవాలంటే మన క్యూర్సెల్ ప్రొడక్ట్‌లో సినర్జిస్టిక్ బ్లెండ్ రూపంలో ఏది ఎంత మోతాదులో ఏదేది ఉండాలి ఇంగ్రీడియంట్ గురించి అది అక్కడ జాగ్రత్త పడ్డట్టుగా సరైన సమయంలో ఏది అవసరమో, ఎంత అవసరమో అనేదాన్ని మీ యొక్క సెషన్‌లో ప్రతి సెషన్‌లో మేము గమనిస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా మనం ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ మీద కరెక్ట్‌గా కష్టంగా కాకుండా ఇష్టంగా వర్క్ చేయాలంటే సిస్టమ్ తెలుసుకోవాలి అనే ఒక విషయాన్ని చాలా అద్భుతంగా మీ యొక్క జర్నీలో మా అందరికీ షేర్ చేసుకుంటూ మోటివేట్ చేస్తూ కాదండి రియలైజ్ చేస్తూ మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసే విధానం అనే దాని గురించి ఖచ్చితంగా అద్భుతం అండి. అలాగే ఈ ఈ కొద్ది టైంలోనే ఒక సిస్టమ్ గురించే కాకుండా మన యొక్క ఇన్‌కమ్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, అలాగే మన డూస్ అండ్ డోంట్స్ గురించి, అట్ ది సేమ్ టైమ్ మన యొక్క టూర్ గురించి, మనాలి గురించి. యెస్ సార్. మనాలి అనేది ఎందుకంటే లాస్ట్ సెషన్‌లో లయన్ ప్రసాద్ గారు చెప్పారు. భద్రాచలం నేను ఇప్పటిదాకా చూడలేదన్నారు. అట్లాగే హిమాచల్ ప్రదేశ్ గురించి వెళ్ళినప్పుడు అక్కడ అందాలను నేను ఇప్పుడు చూశానన్నారు. అంటే మీరన్నట్టు ఇంటర్నేషనల్ ట్రిప్స్ సంగతి పక్కన పెట్టేసేస్తే, నేషనల్‌గా కూడా ఖచ్చితంగా మనం అవసరం లేకో, అవకాశం లేకో చాలా చూసి ఉండలేదు. సో, అలాంటి ఒక అద్భుతమైన ఒక ప్యాకేజ్‌ని మనకి వాళ్ళు అందించారు లయన్ ప్రసాద్ గారు. అదందరూ యూజ్ చేసుకోవడం ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ మనకి ప్రోమో ఆగటం అనేది కాదు, ప్రోమో కాదు. అంతకంటే మిగతా వాటిలో సంపాదించామన్న ఒక విషయాన్ని రియలైజ్ చేశారు. చాలా అద్భుతం సార్ ఇది. ఎందుకంటే ప్రోమో పోయిందని డైలమాలో ఉన్నారు చాలామంది. ఇది కాదండి. నిజంగా మన ఇన్‌కమ్స్ యొక్క, మన ప్లాన్ యొక్క, మన కంపెనీ ఇచ్చే ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇంకొకసారి మీరు తెలియజేసిన విధానం గురించి చాలా అద్భుతంగా ఉంది సార్. థాంక్ యూ వన్స్ అగైన్ సార్. థాంక్ యూ. మరి ఇవాళ ఈ సెషన్ గురించి మాట్లాడడానికి వేరే వాళ్ళకి ఏదైనా అవకాశం ఇద్దామా సార్? వాళ్ళు విన్న వాళ్ళ గురించి? ఇవ్వండి. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇంకొక ఓకే చిన్న సార్. మాట చెప్తాను సార్. చిన్న మాట చెప్తాను. అప్పుడు సార్, సార్. వెళ్తారు గానీ, యాక్చువల్‌గా ఇది బిగినింగ్‌లో నేను చెప్దామని చెప్పి అనుకున్నా. సార్ మనందరం మార్కెటింగ్‌లో ఉన్నాం గదా! మార్కెటింగ్‌లో 3 సి ఫార్ములా అని ఒకటుంటుంది. 3 సి ఓకే. ఫార్ములా. చెప్పండి సార్. ఫస్ట్ సి ఏంటి అనంటే కన్‌ఫ్యూజ్ అండి. కన్‌ఫ్యూజ్ చేసి కూడా మీరు ఐడియాని తీసుకురావచ్చు.
2 కరప్ట్ చేసి కూడా మీరు ఐడియాని తీసుకురావచ్చు. మూడోది వచ్చేసేసి కన్విన్స్ చేసి ఐడియాని తీసుకురావచ్చు. ఒకవేళ మీరు కన్విన్స్ చేసి ఐడియాని తీసుకొచ్చారు అని అంటే మీ టీంలోకి మీరు డైమండ్ని ఇన్వైట్ చేసినట్టే. ఈ మూడిటి గురించి తర్వాత చెప్పుకుందాం సార్. ఈ పాయింట్ కోసం ఈ కన్విన్స్ చేయడం అని అన్నది ఎలా చేయాలి అని అన్న దాని గురించి మన ఈ ట్రైనింగ్స్లో మనం చెప్పుకునేటటువంటి ప్రతి పాయింట్ మీకు కంట్రిబ్యూట్ చేస్తుందండి. మన ప్లాన్లో ఉన్నటువంటి దమ్ము, మన కంపెనీలో ఉన్నటువంటి దమ్ము, మన టీం లైన్లో ఉండేటటువంటి దమ్ము, ఇదంతా కూడా మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఐఎమ్ టెలింగ్ యూ 100% అండి. ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, 80%, 20%, 10 మందికి చెప్తే 2 వస్తారు. అవన్నీ పుష్కాకి అయిపోయినాయి సార్ మన న్యూ యంగ్ రావడంతో. కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును సార్, అవును సార్, ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. అవును సార్, కన్ఫ్యూజన్ కన్నా కన్విన్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అది. అది మీ ద్వారా పోతున్నాం అయితే త్వరలో. సో ఇవాళ సెషన్ గురించి ఉత్సాహంగా షేర్ చేసుకోవడానికి వచ్చిన వారు షాజియా గారండి. ఒక నిమిషం సార్, నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. షాజియా గారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్, ఇది ప్రోడక్ట్ మేము వెళ్తుంటే వాళ్ళు కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా ఇదే కొంచెం మాట వస్తుంది. అయినా కన్విన్స్ చేయడానికి చూస్తున్నాం సార్. ఓకే, ఇవాళ సెషన్లో మీకు అంటే మీకు నచ్చిందంటే ఈ ప్రొడక్ట్ గురించి, దీని గురించి మీకు మీ సీనియర్స్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. కాకపోతే దీని గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళ దగ్గర మీరు మాట్లాడండి, లేదా తెలిసిన వాళ్ళ చేత మాట్లాడించండి. మీ సీనియర్స్ చేత ఎవరన్నా ఉంటే, తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడొచ్చండి. అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏమి లేదు. ఇవాళ సెషన్ గురించి మీకు ఏదన్నా నచ్చిన విషయాలు ఏదైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్. ఎస్ సార్, మనకి గుడ్ మార్నింగ్ అండి, అందరికి గ్రేట్ మార్నింగ్. షాజియా గారు ఏదైతే మనకు చెప్పారో, ఎవరైతే షాజియా గారు సీనియర్ ఉన్నారో మనకి కొత్త వాళ్ళ దగ్గర, ఎందుకంటే లాస్ట్ టైం ట్రైనింగ్ లో కూడా మనం చెప్పాము, లాస్ట్ టైం ట్రైనింగ్ లో మీకు ఏం చెప్పాము అంటే ఫస్ట్ కనీసం 6 మంది మీ కింద డైరెక్ట్ రెఫరల్ జాయిన్ అయ్యేదాకా కంపల్సరీగా మీరు మీ సీనియర్ యొక్క సహకారం తీసుకోండి అని చెప్పాము. కాబట్టి మీరు జాయిన్ అయిన వెంటనే పూర్తిగా తెలుసుకోకుండా, అంటే ఎవరికి ఎలా చెప్పాలనేది తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళేసి మార్కెట్ లో మీరు అక్కడ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇటువంటి రెస్పాన్స్లే వస్తాయి. కాబట్టి ఆల్రెడీ మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ టీం ఎవరైతే ఉన్నారో సీనియర్స్, వాళ్ళ అనుభవజ్ఞులు కాబట్టి అటువంటి వాళ్ళని గతంలో డీల్ చేసి ఉంటారు. కాబట్టి మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ట్రైనింగ్ పొందకుండా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. కంపల్సరీ మీ సీనియర్ల సహకారంతో వెళ్ళండి, లేదా జూమ్ మీటింగ్స్ కి అటెండ్ చేయించండి. అంతే తప్ప మీరు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా వెళ్ళవద్దు దయచేసి. ఓకే షాజియా గారు, నెక్స్ట్ పర్సన్ కి ఇవ్వండి, గోవిందరాజులకి ఇవ్వండి. గోవిందరాజు గారు, ఓకే సార్. మాట్లాడండి సార్ గోవిందరాజు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ಹಲೋ, మాట్లాడండి. ನಮಸ್ಕಾರ ಸರ್. ನಾನು ಕರ್ನಾಟಕದ ರಾಮರಾವಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್. ಎಸ್ ಸರ್, ಇವತ್ತಿಂದ ಸೆಷನ್ ಬಗ್ಗೆ ನಿನ್ನ ವಿಚಾರ ಹೇಳಿ ಸರ್. ಇವತ್ತಿಂದಾನೆ ಸ್ವಲ್ಪ ಸರ್ ಇದ್ರ ಬಾಬಾ ಸರ್ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಪ್ಲಾನ್ ಪ್ರತಿಯೊಂದು ಹೇಗಿರ್ಬೇಕು ಏನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳ್ಕೊಂಡಿದೀವಿ. ಮತ್ತೆ ಈಗ ಸರ್ ಪ್ಲಾನ್ ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ, ಈಗ ಇದ್ರದ್ದು ಪ್ರಾಡಕ್ಟ್ ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ ಗೂಗಲ್ಗೆ ಹೋಗಿ ನೋಡ್ತಾರೆ ಸರ್ ಎಷ್ಟು ಪೌಡ್ರು ಎಷ್ಟು ಅಂದ್ಬಿಟ್ಟು. ಅದರಲ್ಲಿ ಗೂಗಲ್ಗೆ ಹೋದಾಗ 1690 ರೂಪಾಯಿ ಅಂತಿದೆ. ನಮ್ದ್ರಲ್ಲಿ ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ಗೆ 2300 ರೂಪಾಯಿ ಬೀಳುತ್ತೆ. ಇದು ಒರಿಜಿನಲ್ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಒಂಚೂರು ತಿಳಿಸಿದ್ರೆ ಯಾರೇ ಆಗ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಗೂಗಲ್ಗೆ ಹೋಗ್ತಾರೆ ಸರ್, ಪೌಡರ್ ಎಷ್ಟು ಅಂತ ನೋಡ್ತಾರೆ. ಅದು ನೋಡಿದಾಗ ಅದೆಷ್ಟು ಬರುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ತುಂಬಾ 600 ರೂಪಾಯಿ ಕಡಿಮೆ ಬೀಳುತ್ತಲ್ಲ, ಹೇಗೆ ಇದು ಅಷ್ಟೊಂದು ಕಡಿಮೆ ಕೊಡ್ತಾರೆ, ನಾವು ಅಲ್ಲೇ ತಗೊಳ್ತೀವಿ ಹಾಗೆ ಹೀಗೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಒಂಚೂರು ಪಾಯಿಂಟ್ ಹೇಳಿದ್ರೆ ಆ ಪಾಯಿಂಟ್ಗೆ ನಾವು ಉತ್ತರ ಹೇಳ್ಬೋದು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಸರ್, ಅವ್ರಿಗೆ ಹೇಳಬೇಕು, ನೀವು ಮಾರ್ಕೆಟ್ ಒಳಗೆ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಇರ್ತವೆ, ಓಲ್ಡ್ ಸ್ಟಾಕ್ ಇರ್ತವೆ, ಎಕ್ಸ್ಪೈರಿ ಇರ್ತವೆ. ನಾವು ನಿಮ್ಗೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನಾದ್ರೂ ವಿಚಾರ, ಒಳ್ಳೆ ವಿಚಾರ, ಬ್ಯಾಡ್ ವಿಚಾರ ಏನಾದ್ರೂ ಇದ್ರೆ ನಾಳೆ ಅವ್ರಿಗೆ ನೆಕ್ಸ್ಟ್
ಕೋರ್ಸ್ ಹೇಗೆ ಮಾತಾಡಬೇಕು, ನೆಕ್ಸ್ಟ್ ರಿಸಲ್ಟ್ ಹೇಗೆ ಬರುತ್ತೆ ಎಲ್ಲ ಫಾಲೋ ಅಪ್ ನಮ್ದಿರತ್ತೆ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಗೂಗಲ್ ನ ಅಮೆರಿಕ ಅವ್ರನ್ನ ಕೇಳ್ಬೇಕಾಗತ್ತೆ. ನೀವು ಏನಾದ್ರೂ ಡಿಫರೆನ್ಸ್ ಬಂದ್ರೆ, ಏನಾದ್ರೂ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಬಂದ್ರೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ನನಗೆ ಹೇಳಬೇಡ. ಅದು ರಿಸ್ಕ್ ನಿಮ್ಮ ರಿಸ್ಕ್, ನೀವು ರಿಸ್ಕ್. ಡೂಪ್ಲಿಕೇಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಕಡಿಮೆ ರೇಟ್ಗೆನೆ ಕೊಡ್ತಾರೆ, ನೀವು ಬೇಕಾದ್ರೆ ನೀವು ತಗೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ಬಿಡಿ ಅಷ್ಟೇ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ರೈಟ್. ನೆಕ್ಸ್ಟ್ ಬಾಬುರಾವ್ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Good వెరీ morning, గుడ్ sir. మార్నింగ్ సార్. ఈ రోజు బాబా సార్ సెక్షన్ చాలా నాకు చాలా మోటివేట్ గా అయింది సార్. నాలో కొంచెం లోపం ఉండే, ఎలా అంటే మనం ఆ నెయ్యిను పాలది చెప్పింది అయితే సార్ అమోఘం సార్. అది నాలో కొద్దిగా ఉండేది. అది అంటే కొంచెం నేను వెళ్తే ఏమవుతుందో ఎవరైనా ఏమన్నా అనే ఫీలింగ్ తో నేను కొంతమందికి మోటివేట్ చేయలేకపోతున్నాను సార్. కాకపోతే సార్ చెప్పిన దాంట్లో మనం టైం చూసి దాంట్లో నుండి వచ్చే నెయ్యి ఏ విధంగా ఉంటుందో అట్లా మనం టైం పట్టొచ్చు, కానీ సక్సెస్ అవ్వడం మాత్రం గ్యారెంటీ సార్. అది నేను కసిగా ఈ రోజు సార్ చెప్పిన సెషన్ లో దాన్ని ఆదర్శంగా తీసుకుంటాను సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. అదే విధంగా మనం ఏం చేయాలి అనేది మనం మైండ్ లో పెట్టుకొని వెళ్ళాలి తప్ప అది ఎవరిని చుట్టుపక్కల వాళ్ళను ఏది అనుకుంటున్నారని చెప్పారు సార్. అది మనకు అవసరం లేదు సార్. మన గోల్ ఏమైతే ఉన్నదో క్యూర్ సెల్ మన లైఫ్ అని అనుకొని ముందుకు వెళ్ళాలి సార్. అటువంటి అద్భుతమైన వర్డ్స్ నాకు నా హార్ట్ కు టచ్ అయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ. ఈ సెషన్స్ వినడం వల్ల నాకు చాలా హ్యాపీ. నేను ముందుకు వెళ్తాను సార్. ఇప్పటికీ నేను డౌట్ ఉన్న ఈ డౌట్ అన్ని ఈ రోజు క్లియర్ అయినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ ఎక్సలెంట్ సార్ బాబురావు సార్, ఎక్సలెంట్. నెక్స్ట్ రవీంద్ర ఫ్రమ్ బళ్ళారి. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. మీరు కొంచెం సిగ్నల్ సరిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆడియో క్లారిటీ లేదు. Sir, good morning, sir. Sir, good morning, sir. లేదు, సరిగా రావడం లేదండి మీ వాయిస్. సౌండ్ వస్తుందండి. Morning, sir. ఇప్పుడు సార్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మాట్లాడండి. సార్ సార్ నేను 2 months నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా అట్లా మన యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను సార్. బాబా సార్ ప్రతిరోజు మనకి ప్రతి సోమవారం చాలా బ్రహ్మాండంగా, ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలనే గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పినాడు. మన ఇన్కమ్ ప్లాన్ కూడా అద్భుతంగా వివరించినాడు సార్. అది మన ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉందంటే బాబా సార్ చెప్పింది ఒక అరటిపండు ఒలిచి పెట్టినట్లు ఉంది ఇన్కమ్ ప్లాన్ గురించి. మన స్పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి కావచ్చు, తర్వాత మనకి ఇప్పుడు ఈ మొదటి 1లో ఎలా ఉంది, ఇప్పుడు 2లో ఎలా ఉంది గురించి చాలా బ్రహ్మాండంగా వివరించారు. చాలా సంతోషం సార్. తర్వాత ఒకరు అడిగినారు కదా సార్, కర్ణాటక వాళ్ళు. దానికైతే నాకు కూడా కొన్ని వచ్చినాయి. దాంట్లో మనము వాళ్ళకి చెప్పినాం సార్, మీరు ఆర్డర్ చేసకపోతే కన్నా అక్కడ నో స్టాక్ అని ఉంటుంది సార్. దయచేసి దాని గురించి మనము భయపడే పని లేదు. అక్కడ నో స్టాక్ ఉంటుంది సార్. వాళ్ళు ఏమన్నా అక్కడ గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఆన్లైన్లోన ఆర్డర్లో పోయినామంటే కన్నా నో స్టాక్ అని ఉంటుంది. వాళ్ళు మన కంపెనీ గురించి బ్లేమ్ చేసేదానికి కొంతమంది ఇది చేస్తున్నారు. కాబట్టి మనం దాని గురించి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నాను సార్. నేను కూడా బళ్ళారి కర్ణాటకనే, నేను కూడా కర్ణాటకలో టీం చాలా చేశాను. కాకపోతే మాది ఆంధ్ర కాబట్టి నేను తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడుతాను సార్. థ్యాంక్ యూ సార్. బాబా సార్ అలాగా మన క్యూర్ సెల్ తెచ్చినటువంటి డబుల్ డైమండ్ మన ఎన్ఎల్ఎం ప్రసాద్ సార్కి, తర్వాత మాకు ఈ క్యూర్ సెల్ పరిచయం చేసినటువంటి రామలక్ష్మిరెడ్డి అనంతపూర్ సార్కి ధన్యవాదాలు. మన టీంలో మన యూనివర్సిటీలో ఉన్న ట్రైనర్స్ అందరికీ పాదాభివందనాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మన హరి సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మ్యాజిక్ వెంకటేశ్వర్లు. గుడ్ మార్నింగ్. కాల్లో ఉన్న అందరికీ నమస్కారం సార్. సారు పాలు తేనె గురించి చెప్పారు సార్. రియల్లీ అన్నప్రసన్నం రోజు తేనెను నాకు ఇస్తారు సార్. రియల్లీ సార్ అట్లా ఉంది సార్. మీరు ఈరోజు చెప్పిన సెషను మార్నింగ్ బాబా ప్రవచనాలు వింటే ఎలా ఉందో మా మనసుగా అలా ఉన్నాయి. 2.0 గురించి చెప్పారు, కులుమలాల గురించి చెప్పారు. రియల్లీ సార్ మనం ఇక్కడ ఇండియాలోనే చూడలేం సార్.
అలాంటిది మా కంపెనీ ఇంత అవకాశం ఇచ్చింది. మేమే వినియోగించుకోలేకపోతున్నాం అనిపించింది. రియల్లీ నా టీమ్ నుంచి నేను దాదాపు ఒక 20 మెంబర్స్ తీసుకురావాలి అనుకుంటున్నాను సార్ కులమానాలకి. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత. నేను 3 స్టార్ సార్. మా గురువుగారు రబ్బని గారు, రామ్మూర్తి గారు, ఆనందరావు సార్ మా సిల్వర్, మా అచ్చమైన తెలుగు మాట్లాడే మా కాదరవల్లి గారు, మా డైమండ్ గారు సార్. నమస్కారం. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. దొరాస్వామి